అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మా షాప్కి అయితే ఇప్పుడు ఒక యాంగిల్ గ్రైండర్ వచ్చింది, టాపర్ కంపెనీది. ఇది వచ్చేసి ఆర్మేచర్ పోయిందండి. ఒక్కసారి సాకెట్లో పెట్టి చూస్తాను. ఈ మిషన్ వచ్చేసి యాంగిల్ గ్రైండర్ అండి. దీనికి ఆర్మేచర్ పోయింది. ఆర్మేచర్ అయితే మారుస్తాను నేను. దీనికి బేరింగ్ వేస్తాను, ఆర్మేచర్ వేస్తాను, కార్బన్స్ వేస్తాను. అంటే చిన్న చిన్న రిపేర్ అయితే చేస్తాను. ఆర్మేచర్ కూడా వేస్తాను. ఎప్పుడు వీడియో అనేది చేయలేదండి, ఈసారి వీడియో చేసి పెడదామని అయితే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు దీనికి ఆర్మేచర్ ఎలా వేస్తాను అనేది ఈ వీడియో అండి. వీడియో మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఆర్మేచర్ వేస్తాననేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే మిషన్ అయితే తీసుకోవాలండి. ముందుగా మిషన్ అయితే ఉడబీకుదామండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక నట్టు ఉంటుంది, ఆ నట్టునైతే ఉడబీకాలి. చూసారు కదా, ఒక నట్టు తీయగానే అలా బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ మెయిన్ ఏంటంటే కార్బన్స్ అయితే తీసుకోవాలండి. కార్బన్స్ తీయకుండా ఆర్మేచర్ అయితే రాదు, మనకి పట్టేసుకుంటుంది అనమాట ఆర్మేచర్కి. ఫస్ట్ అయితే కార్బన్లు అయితే తీసేసుకోవాలి. కార్బన్స్ దగ్గర ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ను తీసేసి పక్కకు పెట్టేసి కార్బన్స్ అలాగే ఉంచేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక 4 నట్లు ఉంటాయండి, ఆ 4 నట్లు తీసుకోవాలి. దీంట్లో ఈ మిషన్కి అయితే స్విచ్ మార్చడం కూడా చాలా ఈజీ అనమాట. స్విచ్ కూడా మారుస్తాను నేను. ఇంకా ఫ్రంట్ గేర్లు కానీ ఇంకా ఫీల్డ్ కాయలు కానీ అవి పోతే అందులో అంత కనుక్కోలేను, కానీ స్విచ్ కానీ ఫ్రంట్ బేరింగ్ బ్యాక్ బేరింగ్ ఏదైనా సరే ఈజీగా గుర్తుపట్టి చేసేస్తానమాట. ఫీల్డ్ కాయలు చెకింగ్ అయినా ఇంకా ఆర్మేచర్ చెకింగ్ అయినా అవి కూడా చేస్తాను. ప్లగ్ కూడా మారుస్తానండి. వైర్ కట్ అవుతుంది కదా, వైర్ కూడా మారుస్తానమాట. చూసారు కదా, ఆ 4 నట్లు తీయగానే అలా ఫ్రంట్ వచ్చేసింది. చూసారు కదా, ఆర్మేచర్ అయితే కట్ అయింది, మనకి కనిపిస్తుంది. ఒక ఆడ కట్ అయిందనమాట ఆర్మేచర్ అయితే. ఇప్పుడు ముందు ఒక నట్టు ఉంటుంది, వెనకేమో బేరింగ్ ఉంటుంది, అవి తీసేసుకోవాలి. తీసేసుకొని కొత్త ఆర్మేచర్కి మనం ఈ పాత ఆర్మేచర్కి తీసినవన్నీ కూడా కొత్త ఆర్మేచర్కి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ముందు ఒక చిన్న నట్టు ఉంటుంది, అదైతే తీస్తున్నాను 10-11 రేంజ్ తోటి. నట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ తీసేసుకొని పుల్లర్ సహాయంతో బేరింగ్ అయితే తీసుకోవాలండి. చిన్న బేరింగ్ ఇది. చిన్న బేరింగ్కి చిన్న పుల్లర్ ఉంటుంది, పెద్ద బేరింగ్కి పెద్ద పుల్లర్ యూజ్ చేస్తామన్నమాట. చూసారు కదా, ఆ బేరింగు పుల్లరు సమానంగా పెట్టుకొని అలా టైట్ చేసుకున్నామంటే బేరింగ్కి పుల్లర్ అనేది పట్టేస్తుందండి టైట్గా. తర్వాత ఒక స్క్రూ డ్రైవర్తో సహాయంతో మనం పుల్లర్ని ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే దాంతోపాటు బేరింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈసారి నేను క్లియర్గా వీడియో అనేది తీస్తానండి. ఓన్లీ పుల్లర్ సహాయంతో బేరింగ్ ఎలా తీయాలనేది ఆ వీడియో క్లియర్గా షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానన్నమాట. చూసారు కదా, పుల్లర్ సహాయంతో బేరింగ్ అయితే ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు కొత్త ఆర్మేచర్ అయితే తీసుకొని వచ్చి వేస్తాను. ఇది వచ్చేసి కొత్త ఆర్మేచర్ అండి. ఈ మిషన్ వచ్చేసి టాపర్ కంపెనీ మిషను, 1190 వాట్స్. ఒకటి వచ్చేసేం పాత ఆర్మేచర్, ఒకటి కొత్తది. ఇప్పుడు పాతదానికి ఊడదీసిన నట్లు కానివ్వండి ఇంకా బేరింగ్ కానివ్వండి అవన్నీ మళ్ళీ కొత్త దానికైతే సెట్ చేసుకోవాలి. మనం పాత బేరింగ్కి ఏ విధంగా అయితే తీసుకున్నామో అదే విధంగా మళ్ళీ కొత్త ఆర్మేచర్కి సెట్ చేసుకోవాలన్నీ కూడాను. అన్నీ కూడా నీట్గా సెట్ చేసుకోవాలండి. ఒకటి మిస్ అయినా కూడా మళ్ళీ ఆర్మేచర్ కానీ ఇంకా ఏదో అయినా పోతుందన్నమాట. అందుకని
మనం పాతదానికి ఎలాగైతే తీసుకున్నామో అలాగే చూసుకుంటూ మళ్ళీ దేని తర్వాత ఏం వేసుకున్నాము తీసుకున్నామని చూసుకొని క్లియర్గా వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకొని మళ్ళీ నట్ అయితే టైట్ వేస్తున్నాను. ఓకే, టైట్ అయిపోయింది నట్టు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బేరింగ్ పెట్టుకోవాలి, చిన్న బేరింగ్ అన్నమాట. ఇప్పుడు నట్టు వేసిన సైడ్ ఏమో పెద్ద బేరింగ్ ఉంటుంది, ఇదేమో చిన్న బేరింగ్ అన్నమాట. చిన్న బేరింగ్ కూడా ఇలా పెట్టేసుకోవాలండి. చిన్న బేరింగ్ కూడా చూడండి మంచిగా ఈజీగా తిరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. టైట్గా తిరగకూడదు, బేరింగ్ స్మూత్గా తిరగాలన్నమాట. తర్వాత దానికి లబ్బర్ ఒకటి ఉంటుంది, ఆ లబ్బర్ అనేది దానికి పెట్టాలి బేరింగ్కి. చూసారు కదా, ఇదే లబ్బర్ అండి. బేరింగ్ పెట్టిన తర్వాత లబ్బర్ అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చిన్న నట్టు, ఇందాక తీసాను కదా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇందాక లాంగ్ ఉందని ఇప్పుడైతే దగ్గర నుంచి చూపించాను వీడియో. ఓకే అండి, అంతా సెట్ చేసుకున్న తర్వాత మనం మిషన్ లోపలికి ఆర్మేచర్ అనేది పెట్టేసుకోవాలండి. ఆర్మేచర్ పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ 1కి 2 సార్లు ఆర్మేచర్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆర్మేచర్ అయితే సెట్ అయిపోయింది. తర్వాత ఈ 4 నట్లు వేసేసుకోవాలి. ఆర్మేచర్ బాగా హీట్ అయ్యి కాలిపోయినప్పుడు ఇందాక చూపించిన చిన్న బేరింగ్ దగ్గర చూపించిన లబ్బర్ అనేది అక్కడ బాగా హీట్కి అది లబ్బర్ కాబట్టి అతుక్కపోతుందండి. అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఆర్మేచర్ సెట్ చేసుకోవాలంటే తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ లబ్బర్ వస్తేనే ఆర్మేచర్ అలా సెట్ అవుతుంది, లేదంటే అస్సలకి సెట్ కాదు. చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అందులో చెయ్యి కూడా మనకి పట్టదనమాట. ఎంతసేపటికి స్క్రూ డ్రైవర్ సహాయంతో ఆ లబ్బర్ అనేది తీయాలి. హీట్ అయినప్పుడు మిషన్ ఎప్పుడైనా సరే ఆపేయాలండి, అలాగే రన్ చేయకూడదు అనమాట. ఆ రన్ చేయటం వల్ల ఆర్మేచర్ బాగా హీట్ అయ్యి ఆ లబ్బర్ అనేది అక్కడ అతుక్కపోతుంది. అది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మాకు ఒక్కొక్కసారి అయితే చాలా కష్టం అనిపిస్తుంది. తర్వాత ఆర్మేచర్ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్బన్లు వేసుకోవాలన్నమాట. కార్బన్లు అయితే మంచిగానే ఉన్నాయి. ఇది వచ్చేసి కొత్త మిషనే, మేము అమ్మిందే అనమాట, టాపర్ కంపెనీది. కార్బన్లు అయితే సెట్ చేస్తున్నాను, మంచిగానే ఉన్నాయి. లేదంటే ఇప్పుడే కార్బన్స్ కూడా వేసుకోవాలన్నమాట. కొత్తవి కార్బన్స్ అయితే బాగానే ఉన్నాయి, అవే సెట్ చేశాను. తర్వాత ఇంకా బ్యాక్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత నట్టు ఉంటుంది కదా, ఆ నట్టు టైట్ చేసుకోవాలి, స్క్రూ. ఓకే అండి, మిషన్ అయితే అయిపోయింది. ఒక్కసారి దీన్ని రన్ చేసి చూద్దాము. ఓకే అండి, మిషన్కి అయితే ఆర్మేచర్ వేసాను. ఇది వచ్చేసి పాత ఆర్మేచరు, ఇది కాలిపోయిందండి. కొత్త ఆర్మేచర్ అయితే వేసాను కదా. ఇప్పుడు ఒకసారి మిషన్ అయితే సాకెట్లో పెట్టి ఆన్ చేసి చూస్తాను. ఓకే అండి, మిషన్ అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ అయింది. ఇందాకేమో కొంచెం స్మెల్ అయితే వచ్చిందనమాట, మాడిన వాసన. ఎందుకంటే ఈ ఆర్మేచర్ పోయింది కాబట్టి ఇలా కట్ అయిందనమాట దీనికి, అందుకనే ఆర్మేచర్ అయితే మార్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే ఇదండి. ఆర్మేచర్ ఎలా మార్చానో కామెంట్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న అయితే చేస్తూ ఉంటాను, కానీ ఎప్పుడు కూడా వీడియో అయితే తీయలేదన్నమాట. ఈసారి స్పెషల్గా వీడియో అయితే తీయాలని అనుకున్నాను, సో అందుకనే వీడియో అయితే తీసానండి. ఓకే అండి, ఇది వచ్చేసి యాంగిల్ గ్రైండర్ 4 ఇంచుల కటింగ్ మిషన్ అనమాట. ఇది గోడలు కట్ చేయడానికి కానీ పేపర్ కొట్టడానికి కానీ యూజ్ చేస్తారు. ఈ మిషన్ వచ్చేసి దీనికి ఆర్మేచర్ వేసాను. ఇప్పుడు దీనికి కార్బన్లు కూడా వేస్తాను. ఇంకా ఏ బేరింగ్ పైన వేస్తాను. ఫ్రంట్ ఒక బేరింగ్ ఉంటుంది, బ్యాక్ ఒక బేరింగ్ ఉంటుంది. ఏ బేరింగ్ పైన వేస్తాను. దీని రిపేర్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది నాకు. ఫీల్డ్ కాయలు ఒకటైతే మార్చలేను అనమాట. ఆర్మేచర్ వేస్తాను, మిగతా అన్నీ కూడా చేస్తాను. ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.